జూన్ 3వ వారం దాటుతున్న వర్షాల జాడలేదు. వారుల కోసం అన్నదాతలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. తొలకరి పలకరించిన తర్వాత వర్షాలు ముఖం చాటేశాయి. దక్కులు తున్నారు, విత్తులు పెట్టారు. కానీ వర్షం చుక్కలేదు. దీంతో గ్రామాల్లోని రైతులు వరుణుడికి పిల్లలు పెద్దలు కలిసి గ్రామాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ములుగు జిల్లా కొత్తూరు గ్రామ ప్రజలు తరతరాలుగా వరదవాసం అనే విలక్షణ ఆచారాన్ని పాటిస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని దేవుని గుట్టపై ఈ వేడుక నిర్వహిస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన పవిత్రమైన నైవేద్యాన్ని పెద్ద బండరాయిపై ఉంచి గ్రామ పెద్దల నుంచి చిన్నారుల వరకు నాలుకతో నేలపైనే నాకుతారు. చేతులు ఉపయోగించరు. ఇది భూదేవిని ప్రసన్నం చేసుకుని వర్షాలు ఆకర్షిస్తుందని, భూమి సారవంతమైన పంటలు పెరుగుతాయని వారి నమ్మకం. వర్షాలు పడకపోతే పంటలు ముందుకు సాగవని రైతులు ఆవేదన చెందుతున్నారు. గ్రామంలోని యువత వర్షాలు రావాలన్న ఆశతో వరదపాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. వరుణదేవుడు కరుణించాలంటే వరదపాసం నిర్వహించాల్సిందే అని చెప్తున్నారు. పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తుందని కొత్తూరు గ్రామస్తులు చెప్తున్నారు. జూన్ సమయంలో బండలపైన పాయసం చేసి పోయేసి నాకడం జరుగుతుంది. దానివల్ల వర్షాలు కురవడం జరుగుతుంది. ఇక్కడ మేము వరదపాశం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మా పూర్వీకుల ఆనవాయితీ ఏదైతే దాన్ని ఇప్పటికి కూడా మేము కొనసాగిస్తుంటాము. ఎక్కడ వర్షాలు లేకపోయినా కూడా ఇక్కడ మా సరౌండింగ్లో వర్షాలు అనేటివి విస్తారంగా కురిసి పంటలు అనేది బాగా పండడం కోసం ఈ కార్యక్రమం చేస్తాము. ఆ ఆనవాయితీని ప్రస్తుతం కొనసాగిస్తున్నాము.